ఈరోజు మనం ఉలువ పెసరట్టు చేస్తామండి. దానికి వచ్చేసి ఈక్వల్ షేరింగ్లో ఉలువలు పెసలు నానపెట్టేసుకొని మలకలు ఎత్తేసేసి పెట్టుకోవాలా. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలా. ఇది గ్రైండ్ చేసేదాని జట్టుకు వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు ఈ మూడు అంతా వేసేసి గ్రైండ్ చేసుకోవాలా. దాని జట్టుకు వచ్చేసేసి బియ్యము, ఇది వచ్చేసి నా 2 గ్లాసెస్ మనము స్ప్రౌట్స్ అయితే 1/2 గ్లాస్ అంతా బియ్యము రాత్రి నానపెట్టుకొనేసేసి ఇప్పుడు ఇవంతా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకుంటాం. ఇట్లా గ్రైండర్లో పిండిని మెత్తగా గ్రైండ్ చేసేసేలా. గట్టిగా ఉండాలి, చాలా పలుచగా వస్తే బాగుండలేదు, గట్టిగా రుబ్బేసుకుంటాం. రెండు పిండి ఈ కన్సిస్టెన్సీకి తీసుకోవాలా. ఇది వచ్చేసి ఉలువ పెసలు రెండు మిక్స్ కాబట్టి గ్రీనిష్ రాదు, కొంచెం ఇట్లా బ్రౌనిష్ వస్తుంది. చాలా నీళ్ళకి చేసుకోవద్దు, క్రిస్పీ వచ్చేలా. ఇట్లా ప్యాన్ వచ్చేసేసి తడి బట్టలో రెస్ట్ చేసుకునేలా. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగా ఇట్లా తిప్పేకి వస్తుంది, చాలానే బాగుంటుంది. ఇప్పుడు టాపింగ్కి వచ్చేసి ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము అంతా వేసుకొనేసేసి టాపింగ్ చేసుకుంటాము. ఇట్లా ఎర్రగడ్డలు వేసుకొనేసి ఇంకా నెయ్యి వేసుకొనేస్తే టేస్ట్ బాగుంటుంది. బాగా నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకుంటాం. అల్లం ముక్కలంతా ఎంత బాగుందో. ఇట్లా పెసరట్టు వేసుకొని ఇంకా రోస్ట్గా కాల్చుకుంటే చాలానే బాగుంటుంది. ఇట్లా రోస్ట్ అయింది. ఇట్లా చేసుకొనేసేసి సైడ్కి నెయ్యి వేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటాము. చాలా బాగా వచ్చిందండి, క్రిస్పీగా వచ్చింది. క్రిస్పీగా ఉండే మన ఉలవ పెసరట్టు మనకి ఇష్టమైన చట్నీతో రెడీ. థ్యాంక్ యూ.